రజనీ గారు. నమస్తే అండి. ఈరోజు ఘంటసాల గారి 103వ జయంతి జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఇదే కార్యక్రమం ఇదే వారిని ప్రతి సంవత్సరం నిర్వహించాలని కోరుతూ ఈ గానం నేను 4 గంటల నుంచి వింటున్నాను. మేడం గారు సుశీలమ్మ గారు దగ్గర వాయిస్లో పాడారు. ఆవిడకి నా తరఫున చిన్న చిరుకాదుగా ద్వారా అర్థం చేస్తున్నాను. వారిని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ మహోత్తరమైన కార్యాన్ని ఉద్దేశించి మనకు ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడానికి మనకు అన్ని విధాలు సహకరించి మనకి లయన్స్ క్లబ్ హాల్ మనకు ఏర్పాటు చేసినందుకు గాను లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారైన శ్రీ సోద గణపతి గారిని వేదికను అలంకరించి వారి సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. సభకు నమస్కారం. ఘంటసాల వెంకటేశ్వరరావు 103వ జయంతి కార్యక్రమానికి ఈ రోజున అధ్యక్షులు వహించిన పల్లా త్రినాథ్ గారు, రాకెట్ల ఎల్ఎస్ గారు, అలాగే ఈరోజు అంటే ఉదయం మీటింగ్ అనేది జరిగింది. దానికి డాక్టర్ శర్మ గారు, అలాగే గుర్రం రామకృష్ణ, అలాగే సిట్టుబాబు గారు, అలాగే ఇతర ప్రముఖులు కూడా పొద్దున మా లయన్స్ క్లబ్ సంబంధించింది 10-15 మంది ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క వెంకటేశ్వరరావు బలరామత్ గారు ఒక్క నిమిషం కూర్చోండి. బలరామత్ గారు ఒక్క నిమిషం కూర్చోండి. ఈ ఘంటసాల వెంకటేశ్వరరావు కార్యక్రమం త్రినాథ్ గారు నాకు తెలిసి అంటే 6-7 సంవత్సరాల పైనుంచి అయ్యి ఉండొచ్చు. కానీ రోటరీ క్లబ్, మా ఆఫీసులో కూడా రోటరీ క్లబ్లో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నప్పుడు నన్ను ఆహ్వానించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా వారికి మేము సిరిదుడు వాదడుగానే ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మేము తోడ్పాటు చేస్తున్నాం. ముఖ్యంగా ఘంటసాల గారి విగ్రహం పెట్టాలని అనుకున్నప్పుడు మా దగ్గరికి మన రవితేజ, మా అల్లుడు మేనల్లుడు, అలాగే త్రినాథ్ గారు కూడా వచ్చి ఇలా పెట్టాలనుకుంటున్నాను విగ్రహం అని అంటే కంపల్సరీ ఏర్పాటు చేద్దాం అన్నాం. బడ్జెట్ ఎంత అవుతుందంటే 2 లక్షలు 3 లక్షలు అవుతుంది అన్నారు. అలాగే ఇమీడియట్గా ఒక వ్యక్తితో నేను సంప్రదించినప్పుడు ఘంటసాల విగ్రహం ఎంత అయితే ఉందో ఖర్చుతో అంతా నేను పెట్టుకోవడానికి అని చెప్పడం, తర్వాత చాలామంది డొనేషన్స్ ఇవ్వడం, ఆ యొక్క విగ్రహం ఎర్రంతం దగ్గర కూడా పెట్టడం జరిగింది. పెడుతున్నప్పుడు అక్కడ రాజకీయంగా చాలా ఒత్తిడి వచ్చింది. ఆ ఒత్తిడిలన్నీ కూడా అధిగమించి ఆ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఏ రాజకీయ నాయకుడితో కూడా ఓపెన్ చేయకూడదని అనుకుని మేము ఎల్బి శ్రీరామ్ మహానటుడు ఆయనే తీసుకొచ్చి మన ఏరియా వారి మనిషి కాబట్టి ఆయనే తీసుకొచ్చి మనం ఓపెన్ చేయడం జరిగింది. దీనికి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ ఘంటసాల గారి కార్యక్రమంలో కులాలకి అంటే సంబంధం లేదు, మతాలకు సంబంధం లేదు, ఒక పార్టీకి సంబంధం లేదు. కానీ ముఖ్యంగా ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చేట్లుగా ఘంటసాల వెంకటేశ్వరరావు కార్యక్రమాలకి కొన్ని నుంచి 2 నెలల నుంచి నేను చాలా ఆయాసపడుతూ చాలా కార్యక్రమాలు చూద్దాం చేద్దామని అనుకుంటూ చాలా ఎదురుకొచ్చి కూడా సాగుతున్నప్పుడు కూడా ఎంతో ప్రయాసగా 10-15 రోజుల నుంచి మిత్రాలు మాని ఈయన రవితేజ గారు కూడా దీని మీద వర్క్ చేయడం జరిగింది. నాకు చిన్న బాధ కలుగుతుంది. ఎంచేదంటే
ఇన్ని రోజుల నుంచి ఇంత కష్టపడుతున్నా కనీసం గాయకులు అయితే 15 మంది 20 మంది ఉన్నారు, కానీ ప్రేక్షకులు చూస్తే 20 మంది కూడా లేరు. నేను పొద్దున అదే మాట్లాడాను. అదే కార్యక్రమం మన కాలేజీ దగ్గర పెట్టి ఏ మంగిలితోటో దేనితోటో సరైన ఆవిడతోటి మనం పాటలు పాడితే గ్రౌండ్ కూడా సరిపోదేమో అనుకున్నాను నేను. కానీ ఏంటో మరి నాకు కన్సర్ట్ కార్యక్రమం అన్నది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన స్మరించుకోవాలి మనం. ఆయన కార్యక్రమం ఎక్కడ పెట్టినా సరే